పరిశుద్ధమైన నామని స్తోత్రం కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు, సమాధానం కలుగునుగాక. లూకాసు వార్త 2వ అధ్యాయము 14వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానం కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. చదవబడిన ఈ వాక్య భాగంలో ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానం, అది మనం గుర్తుపెట్టుకోవాలి. అందరికీ సమాధానం అని చెప్పలేదు. అక్కడ బాలుడైన యేసు ప్రభు వారు జన్మించినప్పుడు పరలోకము నుండి దూతలు వచ్చి, సైన్య సమూహం వచ్చి పాటలు పాడి దేవునికి స్తోత్రం చేశారు. పండుగలో స్తుతించుట అనేది నేర్పించారు. ఎవరికి సమాధానం అంటే ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానం. కనుక మనము సమాధానం మనకు కావాలి అంటే ఆయనకి ఇష్టలుగా ఉండాలి. ఆయనకి ఇష్టలుగా ఉన్నప్పుడే మనం సమాధానాన్ని పొందుకుంటాం. సమాధానం పొందుకోవాలంటే ఇష్టలుగా మనం చూస్తే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఒక వ్యక్తిని గురించి ప్రభువారు చెప్తూ, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం, విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడిను, అతని కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యం పొందాను, కాగా దేవుడు అతనిని కొనిపోయాను కనుక కనబడలేదు అన్నారు. హనోకు దేవునికి ఇష్టడుగా ఉన్నారు కనుక ఆయనని దేవుని దగ్గరికి తీసుకెళ్లారు. విశ్వాసమును బట్టి ఈ లోకంలో జీవించారు, దేవుని కొరకు బ్రతికారు, దేవునితో నడిచారు. ఆ విధముగా దేవునికి ఇష్టడుగా ఉన్నారు కాబట్టి ఇష్టలైన వారికి సమాధానము. దావీదు భక్తుడు కూడా ఒక సందర్భంలో కీర్తనలో ఏం మాట్లాడతాడంటే, నేను ఆయనకి ఇష్టడను, నేను ఆయనకి. భూమి మీద ఎవరు ఇష్టలంటే భూమి మీద భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలము ఆయనకి ఇష్టలు అంటారు. మనం చూస్తే కీర్తనల గ్రంథము 16వ కీర్తన 3వ వచనంలో, నేను ఇలాగొందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలము ఇష్టలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. భక్తి జీవితం కలిగిన మనల్ని ఇష్టలు, దేవునికి వారు ఇష్టలు. కాబట్టి సమయంలో విశ్వాసమును బట్టి హనోకు ఇష్టడుగా ఉన్నారు. అలాగే భూమి మీద ఉన్న భక్తులు ఆయనకు ఇష్టలు. అలాగే సామెతల్లో ఉంటుంది, సత్యవర్తనులు ఆయనకి ఇష్టలు అని అంటారు. కాబట్టి అలాగా దానియేలు జీవితంలో కూడా మనం చూస్తాం. కనుక ఈ సమయంలో ఈ వాక్యం వింటున్నవారు ఏమని మనం ప్రార్థన చేసుకోవాలంటే, దేవునికి ఇష్టలుగా మనం ఉండాలి. విశ్వాసం లేకుండా ఇష్టలుగా ఉండలేము, భయభక్తులు లేకుండా ఇష్టలుగా ఉండలేం. కాబట్టి ఆ విధంగా దేవుడు మనల్ని సిద్ధపరచునుగాక. ఆమేన్.